హైవేస్ చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ మామూలుగా ఉండదండి. నేను గతంలో చెప్పా కదా, సిస్టమేటిక్గా వెళ్తాడు, ఆ వెళ్తున్న దానిలో మొత్తం క్యాలిక్యులేషన్ ఉంటుంది. దెన్ ఇతను చెప్పడమే కాదు, అవతల కూడా అర్థమైపోయింది, ఓకే మనకి లబ్ధి జరిగింది అని. రేపు ఆగస్టు 15 నుంచి ఏపీలో ఆర్టీసీ బస్సులలో ఆడవారికి ఉచిత ప్రయాణం. ఓకే, టికెట్ 0 టికెట్ ఇస్తారు, 0 ఫేర్ టికెట్ అంటే 0 ఛార్జ్. అయితే అందులో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు పక్క డేటా ఉండిద్ది, దానికి గాను ఎంత ఛార్జ్ అయ్యిద్ది, అండ్ అందులో వచ్చేసి మీరు ఏం కడతారు కదా అప్పుడు మీకు ఎంత మిగిలిద్ది మొత్తం అందులో కనపడిద్ది మీకు. అంటే దీని అర్థం ఏంటి, ఎవ్రీ టైం మీరు ప్రయాణం చేసిన ప్రతిసారి ఎంత మిగులుతుంది ఏంటి మొత్తం అందులో లెక్క. సో మీరు సాటిస్ఫై అవుతారు. అండ్ గవర్నమెంట్కి సంబంధించి ఎంత డబ్బులు ఆర్టీసీకి మనం పే చేయాలి, ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటి డబ్బులు చెల్లించాల్సిందే కదా గవర్నమెంట్ అయినా, ఒక డిపార్ట్మెంట్ ఫ్రీ అని కాదు కదా. సో అది లెక్క ఉండింది. తెలంగాణలో మొదట్లో కొన్ని టార్గెట్లు ఇస్తూ కొన్ని పిచ్చి పిచ్చి లెక్కలు ఏవో చేశారు కండక్టర్లు, అలా చేయకుండా ఉండాలి ఇక్కడ. అండ్ మరలా చెప్తున్నా, ఏపీలో అన్ని డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేసుకుంటూ పోతున్నారు. ఈ ఆర్టీసీ సంబంధించి కూడా కొత్త బస్సులు కొనుగోలు చేయడం, ఉన్న బస్సుల్ని ప్రాపర్గా మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోవడం, ఫిట్నెస్ కరెక్ట్గా ఉందో చూడటం. ఇక నుంచి కొత్త బస్సులు ఉన్నప్పుడు ఏసీ బస్సులే కొనాలి, అది కూడా ఎలక్ట్రిక్ వెహికల్సే కొనాలి, కరెంటు ఛార్జింగ్తో నడిచే బస్సులే కొనాలి, పక్కా మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ 0 ఫేర్ టికెట్ల జారీ చేయడంలో అండ్ అంతకు ముందుగా ఆ తర్వాత కావచ్చు ఆర్టీసీ ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు అన్ని చోట్ల కూడా ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అన్నది కనపడాలా, ఆర్టీసీ లాభాల బాట పట్టాలా, అన్నింటికి పెంచి ఆడవారు అమ్మయ్యా చాలా సంతోషంగా ఉందయ్యా ఇప్పుడు అన్న ఫీలింగ్ రావాలా. అలానే మగవారికి ఇబ్బంది రాకూడదండి. తెలంగాణలో ఇప్పటికి జనాలు తిట్టుకుంటూ ఉంటారు, టికెట్ డబ్బులేమో మేము కట్టాలా, లేడీస్ ఏమో ఉచితంగా వస్తారా, మా సీట్లో వాళ్ళు కూర్చుంటారా అని చెప్పేసి. కొన్ని చోట్ల మగవాళ్ళు కూడా ఫ్రీ బస్సులు పెట్టినట్టు, బట్ అది ఫెయిల్ అయినట్టుంది. ఓకే, లెట్ ఇట్ బి. ఏపీలో మాత్రం అన్ని ఫిల్టర్ చేసుకొని ఫైనల్ రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలు కాబోతా ఉంది.